చిన్నప్పటి నుండి మా అమ్మ నాకు ఎప్పుడు ఒక విషయం చెప్తుండేవారు ఫ్రెండ్స్. అదేంటంటే ఆడపిల్ల ఎప్పుడు కూడా తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు ఉండాలి. అంటే జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడాను తన కాళ్ళ మీద తాను నిలబడి తన జీవితాన్ని తానే ముందుకు తీసుకెళ్లేటట్టు ఉండాలి. సో దానికోసం చదువు బాగా చదివి మంచిగా క్వాలిఫికేషన్ సంపాదించి ఉద్యోగం సంపాదించగలిస్తే మంచిదే. లేదు అంటే తనకి ఏ స్కిల్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించి, అలాగే తను ఇంకా నేర్చుకుని ఏవైతే స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ మానిటైజ్ చేసుకోగలదో అది కూడా ప్రయత్నించి ఖచ్చితంగా ప్రతి అమ్మాయి కూడాను ఫైనాన్షియల్గా డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఉండాలి అని నాకు చెప్తూనే ఉండేవారు. సో నేను వెకేషన్, సమ్మర్ వెకేషన్స్లో కూడా ఏ ఒక స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండేదాన్ని. లైక్ టైలరింగ్, పెయింటింగ్, అలాగే ఎంబ్రాయిడరీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన ట్రైనింగ్, ఇలా డిఫరెంట్ నేను నేర్చుకున్నా. అండ్ భగవంతుడి దయ వల్ల నేను MA BEd కూడా చేసి జాబ్ సంపాదించి ప్రజెంట్ జాబ్ అయితే చేస్తున్నా. అంతేకాకుండా ఇప్పుడు ఎంతోమంది విమెన్కి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా వాళ్ళ స్కిల్స్ని తెలుసుకొని ఫైనాన్షియల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడవచ్చు. అలాగే ఇటు పర్సనల్గా, రిలేషన్స్ పరంగా, హెల్త్ పరంగా, కెరియర్ పరంగా కూడాను ఎక్కడో స్టక్ అయిపోయాం అన్న వాళ్ళను కూడాను ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న విషయంపై కంప్లీట్గా ఫోకస్ చేసి ఎంతోమంది విమెన్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ మిషన్ టు హెల్ప్ 1 lakh విమెన్ ఇన్ దిస్ వే. ఎస్ ఫ్రెండ్స్, ప్రతి స్త్రీ కూడాను సంపూర్ణమైన జీవితం గడపాలి. తనకి చివరి క్షణంలో ఒక సాటిస్ఫాక్షన్ అన్నది ఉండాలి. ఎస్, ఐ లివ్ మై లైఫ్ అన్న ఫీలింగ్. సో మీరు కూడా అలా అనుకుంటున్నారా? ఒకవేళ అటువంటి ఆలోచన మీ మైండ్లో కానీ ఉంటే వచ్చేయండి మన స్నేహ కమ్యూనిటీలోకి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.